ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. జేమ్స్ చాప్టర్ 1 verse 5. If any one of you lacks wisdom, let him ask of God, who gives to all liberally and without reproach, and it will be given to him. గ్లోరీ టు గాడ్. ఇక్కడ యాకోబు గారు మనకి రాస్తా ఉన్నారు. 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాల్లో కూడా నువ్వు దేవుని వాక్యాన్ని విని విశ్వాసంలో దాని ప్రకారం నడుచుకోవాలని ఎంతో చక్కగా ఎన్నో ఉదాహరణతో దేవుని నమ్ముకున్న వాళ్ళు బిలీవర్స్ ఏ విధంగా దేవునిలో నడుచుకోవాలో చక్కగా వివరించి చెప్పారు. మనల్ని మనం ఎలాగ కంట్రోల్లో పెట్టుకొని క్రమశిక్షణలో ఉండి వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు ఏ విధంగా నువ్వు దేవుని దగ్గర నుండి ఏలియా ఏ విధంగా ప్రార్థనలకు జవాబులు పొందారు, అలాగే మన నాలుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా కంట్రోల్లో ఉంచుతారు, మనం చేయాల్సిన మంచి కార్యాలు ఏంటి, అలాగే ఏ కార్యాలు విధవరాలని అలాగే తల్లిదండ్రులు లేని బిడ్డని ఏ విధంగా మనం వాళ్ళకి సహాయం చేయాలి, అదే మనకి నిజమైన దేవుని సేవని ఎంతో చక్కగా మనకి యాకోబు గారు తెలియజేశారు. ఇక్కడ అట్లా ఉన్నారు, మీకు జ్ఞానము కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడగండి అంటారు. హియర్ జేమ్స్ హ్యాస్ రిటన్ all the 5 chapters are so much about the faith. Once you know the Lord, once you have received Christ, Lord Jesus Christ as your Lord and Savior, how you need to act on that faith. 1, 2, 3, 4, 5 chapters are he saying that how a person can live by helping others. That is the true religion, he says, by helping widows and by helping the orphans. And also number 2, chapter 2, it says even the enemy, the devil knows the word of God, but just knowing the word of God is not enough. You have to act on the word of God. You need to have faith in Lord Jesus Christ. And also he says how to control మన యొక్క నాలుకని ఏ విధంగా మనం జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇట్లా మనకి ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా దేవుళ్ళు ఇంకా మనం ఏ విధంగా ఎదగాలని నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 6:12లో చూస్తాం మనము హియరింగ్. ఎందుకు విను అని దేవుడు అంటున్నారు. చాలాసార్లు మనం ఒకవేళ వినొచ్చు, మళ్ళా చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాము. మనకు అవసరమైన వాటిలే మనకి ఏదైతే లాభదాయకంగా ఉంటుందో వాటిలో మనం జాగ్రత్త చేసుకుంటాము, మిగతాన్ని కూడా మనం మర్చిపోతాము. అన్నిటికంటే మనకు లాభమైంది దేవుని వాక్యము. దేవుని వాక్యం విన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. యూ షుడ్ నాట్ ఫర్గెట్, స్పెషల్లీ గాడ్ హూ కాల్డ్ యూ. దేవుడు నిన్ను పిలుచుకొని రక్షణనిచ్చి నిన్ను కాపాడుకొని నీకు సమస్తాన్ని అనుగ్రహించి మంచి పంటలనిచ్చి వానిచ్చి ఎండలనిచ్చి నీకు కావాల్సిన సృష్టి ద్వారా అలాగే నీ కుటుంబంలో సమస్తాన్ని నీకు అనుగ్రహించిన దేవుడిని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. 103వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తుంటే ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఆయన చేసిన ఉపకారాలు నువ్వు దేన్ని మర్చిపోవద్దు, విశ్వాసంగా ఉండు అని అంటున్నారు. అలాగే 106వ కీర్తన 7వ వచనం మనం చూస్తుంటే మన పితరులు పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క కీర్తనకారుడు రాశారు, వాళ్ళందరూ కూడా దేవుడిని మర్చిపోయారు. దేవుడు పదే మోషే గారి ద్వారా వాళ్ళకి గుర్తు చేశారు, డు నాట్ ఫర్గెట్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, మీకు సహాయం చేశాను, 40 సంవత్సరాలు మీరు వంట వండకుండా ఎలాంటి కార్యాలు మీరు చేయకుండా మీ మధ్యలో ఉండి మీతో ఉండి నేను నిన్ను నడిపించాను, మిమ్మల్ని పోషించాను, మిమ్మల్ని ఆదరించాను, నా రెక్కల కింద భద్రపరిచానని దేవుడు అన్నా కానీ వాళ్ళందరూ మర్చిపోయారంట. 78వ కీర్తన మనం చదువుతుంటే అసలు చాలా దుఃఖం వేస్తుంది. ఎందుకంటే దేవుడు తను మళ్ళీ అందరికీ జ్ఞాపకం చేస్తూ వాట్ ఆల్ ద థింగ్స్ గాడ్ హ్యాస్ డన్ హీ రిమైండ్స్ దెమ్ అండ్ ఆల్సో హీ సేస్ దట్ హౌ దే హ్యావ్ ఫర్గాటెన్, ఎట్లా వాళ్ళు మర్చిపోయారని చెప్తారు. 103 he says that do not forget all the good things what God has done to us. And also 106 Psalm he says that your fathers has forgotten, but you be careful because now the Spirit of God is reminding you. పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తూ ఉంటారు, నీకు జ్ఞాపకానికి తీసుకొని ఇస్తూ ఉంటారు. దేవుడిని మర్చిపోవద్దు, దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు. దేవుడు చేసిన ముఖ్యంగా మన యేసయ్య సిలువలో ఆయన మరణించి మనకిచ్చిన రక్షణని అలాగే ఆయన
బలి అర్పణని, పునరుద్ధాన శక్తిని అస్సలు మర్చిపోవద్దు. దేవుడు లేకపోతే వీఆర్ జీరో, వీఆర్ నథింగ్. మనం శూన్యము. 1 పేతురు 1:12 మనం చూస్తుంటే గాస్పల్, సువార్త ప్రీచ్డ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా. మనందరూ తెలుసు అపోస్తల కార్యాలు 2, దాని తర్వాత ఏ విధంగా ఆయన శిష్యులు, దాని తర్వాత ఈ రోజు వరకు మనందరం కూడా ఆ యొక్క దేవుని మాటల్ని, దేవుని సువార్తని, దేవుని మంచి మాటలు ఏ విధంగా మనం ప్రకటిస్తున్నాం. అందులో ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి ఏం చేస్తుంది? ఆ శక్తిలో మనం నడుచుకుంటానికి, విశ్వాసంలో నడుచుకుంటానికి, కార్యాలు జరగటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తారు. అలాగే 1 పేతురు 1:13 చూస్తే గర్డ్ అప్ యువర్ సెల్ఫ్, మీరు రెడీగా ఉండండి. మీ మైండ్ అలాగే మీ శరీరం కూడా ప్రభువుని వెంబడించడానికి సిద్ధంగా ఉండాలి, ఆయన వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉండాలంటారు. అండ్ ఆల్సో హీ సేయింగ్ దట్ యు రెస్ట్ అపాన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృపలో నువ్వు విశ్రాంతి పొందు. యేసయ్య ఏమన్నారు? మత్తయి సువార్త 11:28-30 వరకు, కమ్ ఆల్ యూ హూ ఆర్ లేబర్డ్, ఐ విల్ గివ్ యూ రెస్ట్, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసయ్య మనల్ని పిలుస్తున్నారు. సో టుడే అగైన్ ద వాక్యం మనకి గుర్తు చేస్తూ ఉంది, జ్ఞానము కొదువుగా ఉంటే, వాక్యం మీకు అర్థం కాకపోతుంటే, వాక్యంలో ఇంకా నడుచుకోవాలంటే, ఆ వాక్యం విశ్వాసంలో ఉండాలంటే ఆస్క్ గాడ్, కమ్ టు గాడ్, దేవుని దగ్గరికి రండి, దేవుని పాదాల దగ్గరికి రండి. దేవుడు సిద్ధంగా ఉన్నారు, మీ హృదయం దగ్గరే ఉన్నారు. ఎవరైతే తలుపులు తెరుస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి సహాయం చేస్తానని మన యేసయ్య అంటా ఉన్నారు. ప్రకటన గ్రంథం 3:19-20 లెట్ us open our hearts to God, let us receive from our Lord, let us walk according to the word of God, let God bless us, let us be blessing to many people. God bless you all. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, మీ వాక్యంలో మాకు జ్ఞానం ఉంది నాయన. ప్రభా, మీలో సర్వ జ్ఞానము మీలో ఇమిడి ఉంది నాయన. 1 కొరింథీయులు 1:28-30 మేము చూసినప్పుడు నాయన, ఆల్ ద విజ్డమ్ ఈజ్ ఇన్ యూ లార్డ్, ఫూలిష్ పీపుల్, మీ జ్ఞానం లేని మమ్మల్ని నాయన మీరు ఎన్నుకోని నాయన, మీ పరలోక రాజ్యపు జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఆయన. ఈరోజు మీ వాక్యాన్ని మాట్లాడగలిగిన శక్తిని, పరలోక రాజ్యపు వాక్యాన్ని మా హృదయంలో, మా మనసులో ఉంచిన ఆయన ప్రభా, దీని ద్వారా కార్యాలు జరిగిస్తూ నాయన మీ వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మీ జ్ఞానంతో అనుదినము ప్రతిరోజు నాయన ప్రభా, ఈ యొక్క మన్నా అనే ఆహారం ద్వారా నాయన, దేవుని వాక్యం ద్వారా తండ్రి, జీవాహారం ద్వారా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు అయినా. వాట్ ఏ బ్లెస్డ్ చిల్డ్రన్ వి ఆర్ లార్డ్ ఫాదర్ గాడ్. వి బ్లెస్ యూ ఫర్ ద సూపర్ న్యాచురల్ విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, డిజర్నింగ్ స్పిరిట్, యువర్ ఫియర్, యువర్ రెవరెన్స్ అండ్ యువర్ రిజరక్షన్ పవర్ is with us, Lord Father God. Your 7 manifestations of your spirit is upon us, Lord Father God. Lord, I pray, Lord Father God, ఇంకా నాయన మీ పరలోక రాజ్య జ్ఞానాన్ని మా మీద కృంభరించండి నాయన. ఎంతో మందికి నాయన మార్గం చూపించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి నాయన. ఇదిగో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని తండ్రి, మాకు ఎలాంటి కొరత కానీ ఎలాంటి లేమి కానీ లేకుండా వాక్యం వింటున్న వారు, వినబోతున్న వారు ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించిన ఆయన. ఇదిగో దేవుని కలిగిన బిడ్డలు ఈ విధంగా జీవించి ఉంటారని మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.